ఈ నెల 1వ తారీఖు నాడు మరి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ తన రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించిన ఆత్మీయ సమ్మేళనంలో పిల్లల్ని వేదిక మీదకు తీసుకొచ్చి అన్యం పుణ్యం అభం శుభం తెలియని పిల్లలతోటి మరి ఎన్నికల ప్రచారాన్ని చేయించి ఓట్ ఫర్ విఎన్ఆర్ అనేటువంటి స్లోగన్ను ప్రదర్శింపజేసినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ మీద ఈరోజు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఇదే ఇష్యూ మీద ఈ నెల 6వ తారీఖు నాడు మరి డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దాని మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నట్లు కానీ దాని మీద ఏదన్నా చర్యలు తీసుకున్నట్టు మాకు ఇలాంటి సమాచారం ఇవ్వలేదు. మరి అందుకే ఈరోజు మేము గతంలో చెప్పినటువంటి విధంగానే హైదరాబాద్లోని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ను కలిసి మరి అక్కడ జరిగినటువంటి పిల్లలకు ఇబ్బందుకు గురి చేసినటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోమని, చట్టపరంగా విచారణ జరిపి చర్యలు తీసుకోమని. ఎందుకంటే ఈరోజు పిల్లల్ని రాజకీయాలకు వాడుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. మరి వాడుకోవడమే కాకుండా వాళ్ళతో స్టెప్పులు వేయించడమే కాకుండా డ్యాన్సులు వేయించడమే కాకుండా ఓట్ ఫర్ విఎన్ఆర్ ఇది వారు ప్రదర్శింపజేసి పిల్లల్ని మానసికంగా శారీరకంగా హింసపెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. తప్పకుండా వారు దీని మీద వెంటనే కలెక్టర్కు డిఓకు నేను రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద చర్యలు తీసుకుంటా అని చెప్పి మాకు కమిషన్ గారు చెప్పడం జరిగింది. వారు న్యాయం చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అది అక్కడ కూడా న్యాయం జరగనట్లయితే తదుపరిగా ఏం చేయాలో ఆలోచన చేసి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్కు ఈ ఎన్నికల్లో బుద్ధొచ్చే విధంగా ఆయన పిల్లల్ని హింసపెట్టి ఏ విధంగా అయితే హింసపెట్టి రాజకీయంగా వాడుకొని వాళ్ళని ఇబ్బందులకు గురి చేసినాడో ఆయనకు శిక్ష పడే వరకు కూడా మేము వదిలిపెట్టేది లేదు. తప్పకుండా ఆయన మీద చర్యలు తీసుకునే వరకు నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.